Welcome to JRTV. Now we can discuss about this palm tree, baby plant. This is a palm tree. ఏంటంటే మీకు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్, నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్, ప్లస్ పార్కింగ్ స్థలాల్లో పెద్దగా మీకు స్తూపాల కింద పెరిగే పామ్ ట్రీ చిన్న సీడ్ అని మీరు గమనించాలి. ఇంత చిన్న సీడ్ మీకు అద్భుతంగా పెద్ద స్తూపం కింద 40 నుంచి 50 అడుగులు ఎత్తు ఈ విధంగా మీకు పెరుగుతుంది. సో మనకి ఎంతో పర్యావరణానికి అద్భుతంగా మేలు చేస్తుంది. నెక్స్ట్ ఎటువంటి ఎరోషన్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు మీకు మట్టి కొట్టుకుపోకుండా మీకు తాటి చెట్టు, నెక్స్ట్ కొబ్బరి చెట్టు, పామ్ ట్రీ జాతి స్పీసీస్ ఎంతో మనకి ఉపయోగపడతాయి. మరి రిచ్ ఆఫ్ ఆక్సిజన్ లిబరేషన్, మీకు పెద్ద పెద్ద ఆకులు విశాలంగా మరి ఈనెలతో ఉంటాయి. మీకు ఎన్నో కుటీర పరిశ్రమగా మనం చీపుర్లు తయారు చేస్తాం. నెక్స్ట్ వీటి యొక్క బార్క్ నుంచి మనం డిస్పోజబుల్ ప్లేట్లు తయారు చేస్తున్నాం. డిస్పోజబుల్ ప్లేట్స్ తయారు చేస్తున్నాం. వేజెస్ చేయొచ్చు. మీకు తట్టలు, బుట్టలు, నెక్స్ట్ బ్యాగ్స్, నెక్స్ట్ డిఫరెంట్ ఇది మన టేబుల్స్ మీద, మన డైనింగ్ టేబుల్ మీద హీట్ ప్రూఫింగ్ పర్పస్ ఈ బార్క్ నుంచి రౌండ్గా మీకు ఇది గ్లాస్ రెస్ట్ కింద, గ్లాస్ రెస్ట్ లేదా మీకు వేడివేడి పదార్థాలు టేబుల్ మీద పెడితే ఆ ప్లాస్టిక్ కరిగిపోకుండా మీకు డిఫరెంట్ ఆర్టికల్స్ రౌండ్గా తయారు చేస్తాం. వెసల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హాట్ కాఫీ, టీ మనం వాటి మీద ఈ బార్క్ నుంచి తయారు చేసిన ఉత్పత్తుల మీద మనం పెట్టుకోవచ్చు. సో పామ్ ట్రీ ఎంతో అద్భుతంగా స్తూపంగా ఒక పిల్లర్ కింద మీకు ఎటువంటి ల్యాండ్ ఎరోషన్ లేకుండా, మీకు ఎటువంటి ఎట్రిషన్ లేదా మీకు నేల కోసుకుపోకుండా మీకు అద్భుతంగా కాపాడే ప్లాంట్ ఈ పామ్ ట్రీ జాతి ప్లాంట్స్. కొబ్బరి, తాటి, నెక్స్ట్ పామ్ ట్రీ. సో దీని యొక్క బార్క్ నుంచి నెంబర్ ఆఫ్ ఉత్పత్తులు మనం స్పూన్స్ తయారు చేయొచ్చు. కర్రీ సర్వింగ్ స్పూన్స్, లేదా మనం పెసరెట్లు, మినపట్లు, నెక్స్ట్ చపాతీలు తిప్పుకోవడానికి కూడా మీకు బార్క్ యొక్క ఎన్నో ఉత్పత్తుల నుంచి మనం ఎన్నో ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క సీడ్ మైక్రో సీడ్, ఎందుకంటే మీకు ఉడతలు, నెక్స్ట్ మీకు ఉడతలు ఎక్కువగా ఈ పామ్ ట్రీకి సంబంధించిన సీడ్స్ పైన ఫైబర్ని మీకు నమిలి మీకు తర్వాత సీడ్ని కింద జారవిడిస్తే ఈ మొక్క అద్భుతంగా మీకు పెరుగుతుంది. సో ఇది బేబీ ప్లాంట్. మీకు ఎన్నో ఒక 3 ఇయర్స్కి ఒక మాదిరి మొక్క మీకు వస్తుంది. దీని యొక్క లైఫ్ స్పాన్ ఇంచుమించు 50 to 60 ఇయర్స్ పైన అద్భుతంగా మీకు ప్లాంట్ మంచి గర్త్ ఇంచుమించు 3 అడుగులు, కొన్ని చోట్ల 6 అడుగులు, కొన్ని చోట్ల మీకు 8 అడుగులు కూడా అంత గర్త్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందులో హార్డ్వుడ్, సాప్వుడ్ ఈ విధంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మోర్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది పామ్ ట్రీలో. అందువల్ల పామ్ ట్రీ మీరు కొబ్బరి చెట్టు మీకు పడిపోయిందనుకోండి, దాన్ని దూలాల కింద, నెక్స్ట్ వాసాల కింద, లేదా పిల్లర్స్ కింద మీకు మనం విలేజెస్లో చూస్తాం. పాకలు వేసుకుంటారు, లేదా దూలాల కింద మీకు ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు దూలాల కింద వేసుకుంటారు. తాటి దూలాలు వేసుకుంటారు. నెక్స్ట్ పిల్లర్స్ వేసుకుని మీకు ఏది ఒక హౌస్ నిర్మించుకుంటారు. చాలా చల్లగా ఉంటుంది. మీకు హీట్ లిబరేషన్ ఉండదు. హైట్ పెంచుతారు. సో మనం ఇక్కడ 10 feet 10.5 feet ఫ్లోర్ హైట్ ఉంటే అక్కడ పాకలో మీకు 20 feet హైట్ ఉంటాయి. సో అందువల్ల మీకు హీట్ ఉండకుండా చాలా చల్లగా వేసవకాలంలో మీకు ఇంటోరబుల్ హీట్లో కూడా మీకు చాలా చల్లగా ఉంటాయి. సో ఈ పామ్ ట్రీ యొక్క విశేషం ఏంటంటే మీకు అద్భుతంగా ఇది వాతావరణ కాలుష్యాన్ని మీకు అద్భుతంగా తగ్గిస్తుంది. రిచ్ ఆఫ్ ఆక్సిజన్ లిబరేషన్ అండ్ అబ్సార్ప్షన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా చేసుకుని మీకు మంచి
ఇది బార్క్ మంచి విశాలంగా ఉంటుంది. దీని నుంచి స్కేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మేము గతంలో మీకు వీడియోల్లో పెట్టాం. మీకు ట్రిపుల్ స్కేటింగ్ లేదా ట్రిపుల్ 3 persons ఈజీలీ కెన్ స్కేట్ అండ్ 1 person కెన్ స్కేట్. ఏ డిఫరెంట్ లెంగ్త్ని బట్టి మేము తయారు చేస్తాం. సో ఈ పామ్ ట్రీ ఎక్కువగా ఆర్నమెంటల్ పర్పస్, నెక్స్ట్ సరిహద్దులు, మీకు సరిహద్దుల్లో ఎక్కువగా మనం నర్సరీస్ ఎంట్రన్స్, నెక్స్ట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్లో, కాలేజ్ ఎంట్రన్స్లో మీకు ఈ పామ్ ట్రీస్ మంచి స్తూపం కింద మీకు అదే ఒక పెద్ద గజ ఏనుగు ఏ విధంగా మీకు కనిపిస్తుంది, ఆ విధంగా మీకు మంచి గంభీరంగా కనిపిస్తుంది ఈ పామ్ ట్రీ. సో మీకు విత్తనం ఎంత చిన్నదైనా మొక్క మాత్రం మీకు అంత గంభీరంగా కనిపించే జాతిలో పామ్ ట్రీ ఒకటి. ఎందుకంటే చాలా మైక్రో లెవెల్లో విత్తనం ఉంటుంది. మీరు రావి తీసుకోండి, ఫైకస్ బెంగ్లెన్సిస్, చాలా ఒక పక్షి ఎక్స్క్రీషన్ లేదా పక్షి విసర్జించిన ఫీకస్లో మీకు వేలాది ఫైకస్ బెంగ్లెన్సిస్ రావి చెట్టు, నెక్స్ట్ మన రావి చెట్టు యొక్క సీడ్స్ చాలా ఉంటాయి. సో అదేవిధంగా దీని యొక్క సైజు మైక్రో ఫామ్లో ఉన్న మీకు అద్భుతంగా అన్ని చెట్ల కన్నా హెల్దీగా, ఎటువంటి డిసీజ్ లేకుండా, ఎటువంటి మొవ్వు తొలిచే పురుగు, నెక్స్ట్ కాండం తొలిచే పురుగు, చెద, నెక్స్ట్ మీకు ఎటువంటి స్టెమ్ నెక్రోసిస్, రూట్ నెక్రోసిస్ లేకుండా అద్భుతంగా మీకు ఈ పామ్ ట్రీ మంచి నువ్వా నేనా అంటూ వాతావరణానికి ఏదో ఆకాశం అంతా ఎదిగే విధంగా మీకు పెరుగుతుంది. ఇందులో విశేషం ఏంటంటే మీకు బేబీ ప్లాంట్లో ఈ టైపు వి షేప్లో ఉంటాయి. ఎనీ లీఫ్ ఇలాగా బైఫర్కేట్ అయ్యి ఉంటుంది. ఎనీ లీఫ్ మీరు పామ్ ట్రీ యొక్క బేబీ ప్లాంట్ ఈ విధంగా బైఫర్కేట్ అవుతుంది. ఇది బైఫర్కేట్ అయ్యింది, కానీ ఇక్కడ మీకు ట్రైఫర్కేట్ కింద కనిపిస్తుంది. అన్నీ కామన్గా ఇది వి షేప్లో, విక్టరీ సింబల్ కింద వి షేప్లో బైఫర్కేషన్ అవుతుంది. సో ఇది పెరీనియల్ ప్లాంట్, బహువార్షిక ప్లాంట్, మంచి స్తూపం కింద పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో వీటి నుంచి కూడా మీకు ఈ ప్లైవుడ్కి సంబంధించిన షీట్స్, ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ తయారు చేస్తున్నాం. ఇది మల్బరీ వేప నుంచి మీరు 5 yearsలో మనకి అద్భుతంగా ఈల్డ్ వచ్చే మల్బరీ వేప కల్టివేషన్ చేస్తున్నారు. దాని యొక్క గర్త నుంచి, ఏది కాండం యొక్క గర్త నుంచి మీకు ప్లైవుడ్స్ ప్రిపరేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ నవోపాన్ షీట్స్ టైపు ఇవి చేస్తున్నారు. పార్టికల్ బోర్డ్స్ తయారు చేస్తున్నారు. ఫాల్స్ పార్టీషన్స్ తయారు చేస్తున్నారు. గృహానికి సంబంధించిన ఎవరన్నా వుడ్ ఫ్యాబ్రికేషన్ కావాలంటే అద్భుతంగా మనం ఈ పామ్ ట్రీ యొక్క ఉత్పత్తుల నుంచి మనం హ్యాపీగా చేయొచ్చు. సో మన ఎన్విరాన్మెంటల్లీ మనం రహదారి వెంబడి మనం ఇవి పెంచుకుంటే అద్భుతంగా మీకు మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వాతావరణ కాలుష్యాన్ని అద్భుతంగా తగ్గిస్తుంది. ఓజోన్ లేయర్ యొక్క పెరిఫరేషన్స్ని నియంత్రించే అద్భుతమైన దివ్య ఔషధం కింద ఇది పనిచేస్తుంది. సో పామ్ ట్రీని ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్ లాంజెస్ దగ్గర, పార్కింగ్ లాంజెస్ దగ్గర, యూనివర్సిటీస్, నెక్స్ట్ కాలేజెస్, నెక్స్ట్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర దీన్ని ఎక్కువగా మీకు పెంచుతారు. ఎందుకంటే మెయింటెనెన్స్, ఎనీ టైం మెయింటెనెన్స్ ఫ్రీ. ఒక్కసారి ఒక నెలకి లేదా 15 రోజులకు ఒక్కసారి లీఫ్ ష్రెడ్డింగ్ అవుతుంది. అప్పుడే మీకు ఆ ఎండిపోయిన లీఫ్ మీరు బయటపడేస్తారు, లేదా దాని నుంచి నెంబర్ ఆఫ్ ఉత్పత్తులు చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు తాటాకు ఉంది, దాని నుంచి ఫ్యాన్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఇది పాక, ఇది పేదవాని గుడిసె, పాకలో మనం తయారు చేస్తాం. అదే కొబ్బరి నుంచి అయితే మీకు ఫెన్సింగ్ కింద మనం తయారు చేయొచ్చు. నెక్స్ట్ పెళ్ళిళ్ళప్పుడు ఈ కర్రలకి కొబ్బరితోటి అలంకరణ చేస్తారు. నెక్స్ట్ స్వీపింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తారు. నెక్స్ట్
ఆకులతోటి ఫైర్ చేసి మరి వాటర్, టీ ఏదన్నా హీట్ చేయొచ్చు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఉత్పత్తులు కమ్మలతోటి మీకు ఇది మనం వంట పర్పస్, ఫైర్ పర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ప్లాంట్ యొక్క ప్రతి పార్ట్ అంటే డ్రైడ్ పార్ట్, అంతేగాని మీరు ఇదిగా ఉన్నప్పుడు మనం ప్లాంట్ జీవంగా ఉన్నప్పుడు మనం ఏమి చేయడానికి వీల్లేదు, మనం అనర్హులం. వీఆర్ హస్క్ బిఫోర్ ఏ ప్లాంట్, వీఆర్ ఏ హస్క్ బిఫోర్ ఏ ప్లాంట్. ఎందుకంటే మనకి మన యొక్క మనుగడకి మ్యాన్మేడ్ పొల్యూషన్స్, ఏది ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నెక్స్ట్ ఎర్త్ పొల్యూషన్, నెక్స్ట్ స్పిల్లింగ్ ఆఫ్ కెమికల్స్, నెక్స్ట్ ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ ప్రోడక్ట్స్, అవన్నీ మీకు కెమికల్సే. ఇవన్నీ భూమిలో మీకు కలిసిపోవటం వల్ల మొక్క యొక్క మనుగడకే ప్రశ్నార్థకం ఏర్పడిన రోజులు వచ్చేసినాయి. సో అందువల్ల ఈ కలుషితమైన ఈ వాతావరణాన్ని మళ్ళీ ప్యూరెస్ట్ ఫామ్ కింద చేసే అద్భుతమైన శక్తి మీకు ప్లాంట్స్కి ఉన్నాయి. పెరీనియల్ ప్లాంట్స్ మనం రావి చెట్టు, నెక్స్ట్ మర్రి చెట్టు, నెక్స్ట్ అశోక చెట్టు, నెక్స్ట్ పెద్ద పెద్ద బహువార్షిక శతసహస్ర వసంతాల జీవపెన్నిది మరి వేప, నెక్స్ట్ మీకు ఈ ఫైకస్ బెంగ్లెన్సిస్, మర్రి, నెక్స్ట్ ఈ పెరీనియల్ ప్లాంట్స్ కొబ్బరి, నెక్స్ట్ ఈత, నెక్స్ట్ మీకు తాడి, పామ్ ట్రీస్, ఇవన్నీ మన మానవ జాతికి ఎంతో మేలు చేస్తున్నాయి. మనం శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే ప్లాంట్ వీఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ విత్ ద లిబరేషన్ ఆఫ్ ఆక్సిజన్ బై ఎవ్రీ ప్లాంట్. సో ప్లాంట్స్ మనం పూజించాలి, నెక్స్ట్ గౌరవించాలి, నెక్స్ట్ మనం ప్రొపగేట్ చేయాలి. ఉన్న ప్లాంట్స్ మళ్ళీ మనం పెంచుతూ ఉండాలి. ప్లాంట్స్ ఎక్కువ పెరిగే కొద్దీ మనకి ఎంతో అద్భుతమైన ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్, విషవాయువుల్ని మీకు ఒక స్పాంజ్ పీల్చినట్టుగా ఇవి పీలుస్తాయి. ఎందుకంటే ఈ లీవ్స్కి పెర్ఫరేషన్స్ ఉంటాయి, ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఎయిర్ స్పేసెస్ వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ టు కార్బన్ డైఆక్సైడ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ టు కార్బన్ మోనాక్సైడ్, ఎక్స్చేంజ్ ఆఫ్ డిఫరెంట్ ఎసిడిక్ ఫ్యూమ్స్ టు మీకు ఇది లాగేసుకుని ఆక్సిజన్ లిబరేషన్ మనకి సమృద్ధిగా, పరిపుష్టిగా, మంచి యాక్టివ్ ఆక్సిజన్ లెవెల్స్ని మనకి వాతావరణంలో పెంచే ఈ పామ్ ట్రీస్ మనకి ఎంతో మన వాతావరణ కాలుష్యాన్ని నిర్వీర్యం చేస్తాయి. సో అందరూ మనకి స్పేస్ ఉన్న చోట రహదారి వెంబడి మనం పామ్ ట్రీస్ పెంచుకోవటం మీకు ఎటువంటి అనర్థాలు లేవు. ఎందుకంటే ఎటువంటి ఎంత గాలేసినా ఇది పడిపోదు. దీని యొక్క విశేషం ఏంటంటే 360 degreesలో మీకు చిలవల పలవల కింద రూట్స్ మీకు మెషీ కింద ఒక చేపల వల ఏ విధంగా అయితే అల్లుకుపోద్దో ఆ విధంగా మీకు బాగా ఇది రూట్స్ మీకు భూమిలోకి ఛేదించుకుని వెళ్ళిపోతాయి. సో ఎటువంటి ఎంత గాలి వీచినా ఈ పామ్ ట్రీస్ పడిపోయే అవకాశాలు చాలా తక్కువ. సో ఎందుకంటే మీకు ఎలాస్టిసిటీ ఉంటుంది, కింద వేర్లు దీనికి ఎంతో సపోర్టివ్గా మీకు పడిపోకుండా, కొలాప్స్ అవ్వకుండా, నెక్స్ట్ ఫ్లాటనింగ్ అవ్వకుండా మీకు 360 degreesలో మీకు 30 మీటర్ల వరకు మీకు ఈ రూట్స్ స్ప్రెడ్ అవుతాయి. అంటే వేరే మొక్కనే మీకు ఎదగకుండా మీకు ఇది ఒక్కటే మీకు ఒక స్తూపం కింద అద్భుతంగా మీకు పెరుగుతాయి. ధ్వజస్తంభం మన టెంపుల్స్ దగ్గర ధ్వజస్తంభం ఎంత నిటారుగా ఉంటుందో అంత నిటారుగా, ఎటువంటి వంకర టింకర్ లేకుండా, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా స్తూపం కింద మీకు పామ్ ట్రీ మనకి ఎదుగుతుంది. సో మీకు వాతావరణానికి ఎంతో మీకు మేలు చేసే పామ్ ట్రీ మనం ప్రొపగేట్ చేసి మనం పెద్ద పెద్ద మైదానాల్లో, నెక్స్ట్ పార్కుల్లో ఇవి పెడితే ఎంతో అద్భుతంగా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. దీనికి ఎటువంటి చీడ, ఎటువంటి పీడ, ఎటువంటి
పెస్ట్ అటాక్స్ కానీ, ఎటువంటి మువ్వు తొలిచే పురుగులు కానీ, కాండం తొలిచే పురుగులు కానీ, నెక్స్ట్ రూట్స్ తొలిచే పురుగులు కానీ మీకు దీని మీద సర్వసాధారణంగా రాదు. మీకు ఎంతో హెల్తీగా, మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొఫ్యూజ్ జెర్మినేషన్ తోటి ఈ పామ్ ట్రీ మీకు నువ్వా నేనా అంటూ ఆకాశాన్ని అందే అంత ఎత్తుకి ఎదిగే అవకాశం ఉంది. పామ్ ట్రీ తోటి 4 కార్నర్స్ మనం పామ్ ట్రీ వేసుకుని మధ్యలో మనం నివసించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పామ్ ట్రీకి మీకు ఎటువంటి సపోర్ట్ తోటి మనం ఇల్లు నిర్మించుకోవచ్చు. అద్భుతంగా ఎన్నో టన్నుల బరువు మీకు కాస్తుంది. ఏది వుడెన్ హౌస్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మేము మీకు ఏర్పాటు చేస్తాం. 4 కార్నర్స్లో 4 పామ్ ట్రీ చెట్లు మీకు వేసి ఏ విధంగా మీకు లివింగ్ చేసుకోవచ్చో మీకు అద్భుతంగా చూపిస్తాం. మేము ఈ ఫామ్ హౌస్ల్లో దట్ ఈస్ ద లేటెస్ట్ కాన్సెప్ట్. మీకు ఇంకా సపోర్ట్ ఐరన్ గట్టర్స్ కానీ, లేదా మీకు మీకు డెడ్ వుడ్, మీకు కొబ్బరి తాటి దూలాలు కానీ వేసే పరిస్థితి లేదు. చాలా సులువుగా పామ్ ట్రీని సపోర్ట్ తీసుకుని దానికి హాని కలగకుండా మేము అద్భుతంగా మేము లివింగ్ స్టైల్ మేము ఏర్పాటు చేస్తాం. సో మీరు మా స్క్రోలింగ్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ పామ్ ట్రీస్, నెక్స్ట్ కస్టర్డ్ యాపిల్, నెక్స్ట్ మీకు ఫైకస్ బెంగ్లెన్సిస్, రావి, నెక్స్ట్ మర్రి, నెక్స్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఆర్నమెంట్ ప్లాంట్స్ అండ్ పెరీనియల్ ప్లాంట్స్ అండ్ మునగ జాతి ప్లాంట్స్ కూడా మీకు వేలల్లో మేము సప్లై చేస్తాం. మీకు ప్లాంట్స్ తక్కువ రేట్లో మేము సప్లై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. Please press bell button so that every update from JRTV will be updated to you. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your student circle so that every update from JRTV will be updated to them. And please comment on uploading videos so that your comments are our best stimulations and best energizers and best added backbone to our JRTV channel. Thank you so much for watching JRTV. Signing off.